సో నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల మన ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో నైట్ షిఫ్ట్స్ మన బాడీలో జనరల్గా సర్కాడియన్ రిథమ్ అంటే బయలాజికల్ క్లాక్ అంటారు. దానివల్ల మనకి డేలో ఒక రకంగా నైట్లో ఒక రకంగా ఫిక్స్ అవుతుంది బాడీ. సో నైట్ షిఫ్ట్లో ఈ సర్కాడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మేల్స్లో చూసుకుంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎర్లీ మార్నింగ్ పీక్లో ఉంటుంది. ఈ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మార్నింగ్ పీక్ అనేది ఉండదు. దాంతో అల్టిమేట్గా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్, అది చాలా హై లెవెల్స్లో నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కానీ స్పర్మ్ యొక్క కదలికలు కానీ తగ్గిపోతూ ఉంటాయి. ఈవెన్ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. ఆడవాళ్ళలో చూసుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఎగ్ పెరగడానికి కానీ ఓవ్యులేషన్ అవ్వడానికి కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్స్ అనేవి మెలటోనిన్ హార్మోన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు అంటే మెలటోనిన్ హార్మోన్ జనరల్గా మనకి నైట్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటేనే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మనం నైట్ డ్యూటీలో ఫుల్ లైట్లో ఉంటాము కాబట్టి మెలటోనిన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ కార్టిజాల్ లెవెల్స్ వల్ల కూడా మనకి ఓవ్యులేషన్ కానీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ కానీ డిస్టర్బ్ అవుతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల మనకి పిండం అతుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. మామూలుగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 33% మంది ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఫర్టిలిటీ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా మన మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది. సో గ్లూకోజ్ మెటబాలిజం ఇదంతా పెరిగి గ్లూకోజ్ హై లెవెల్స్కి అయిపోతుంది. ఇంకొక సైడ్ చూసుకుంటే ఈ నైట్ షిఫ్ట్స్ వాళ్ళు మార్నింగ్ టైంలో రెస్ట్ తీసుకోవడానికి చూస్తారు. సో వాళ్ళు డే లైట్ ఎక్స్పోజర్ అనేది ఉండదు అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్స్ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కానీ ఓవర్ ఈటింగ్ లేకపోతే జంక్ ఫుడ్ కానీ బయట తినడం కానీ ఆర్ దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంతమంది కాఫీ ఆర్ టీ అబ్నార్మల్ టైమింగ్స్లో తాగడం, ఫ్రెండ్స్ చూసుకుంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ దీనికి అడిక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఓవరాల్గా మనకి ఫర్టిలిటీని డిస్టర్బ్ చేస్తుంది.